హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ పర్ఫార్మెన్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ లో ఓవరాల్ గా పాజిటివ్స్ నెగిటివ్స్ డిస్కస్ చేయడంతో పాటు అప్కమింగ్ వీక్ మార్కెట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్స్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ న్యూస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, బిఫోర్ ప్రొసీడింగ్ ది వీడియో, స్మాల్ అనౌన్స్మెంట్ అండి. అప్కమింగ్ మండే నథింగ్ బట్ May 5th నుంచి మన న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే కంప్లీట్ బేసిక్స్ నుంచి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఆల్గో ట్రేడింగ్ వరకు నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఫస్ట్ లాస్ట్ వీక్ ఓవరాల్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందామండి. సో విల్ గో బ్యాక్ టు వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుందాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకి ఆల్మోస్ట్ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే బుల్లిష్ క్యాండిల్ లో కూడా మీకు హయ్యర్ పాయింట్ నుంచి కొంత రిజెక్షన్, నథింగ్ బట్ కొంత వీక్నెస్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా నిఫ్టీ లాస్ట్ ఎంటైర్ వీక్ ట్రేడింగ్ సెషన్ లో ఒక లో పాయింట్ నుంచి హై పాయింట్ కి 600 పాయింట్స్ ర్యాలీ ఇస్తే ఫైనల్ గా 300 పాయింట్స్ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అసలు ఫస్ట్ మార్కెట్స్ ఈ పాజిటివ్ ర్యాలీకి మెయిన్ రీజన్ అంటే ప్రైమరీ డ్రివెన్ ఫ్యాక్టర్స్ అంటే మనం మాట్లాడుకుందాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రైమరీ పాజిటివ్ థింగ్స్ ఏంటో మనం డిస్కస్ చేసుకుని తర్వాత నెగిటివ్స్ కూడా డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ థింగ్ మనం పాజిటివ్స్ చూసుకుంటే ప్రైమరీ ఫ్యాక్టర్ ఇప్పుడు ఏదైతే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ నడుస్తున్నాయో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైమరీ ఫ్యాక్టర్. సో మనకి సెకండ్ క్వార్టర్ అండ్ థర్డ్ క్వార్టర్ లో కొంచెం డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ఈ పర్టికులర్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో అన్ని కంపెనీస్ కూడా కొంత ప్రాఫిట్స్ డిక్లేర్ చేయడం, లైక్ నథింగ్ బట్ ఒక పాజిటివ్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తుంది. వీటిలో ప్రైమరీ మనం మాట్లాడుకోవాల్సింది లాస్ట్ వీక్ లో రిలయన్స్ ఏదైతే రిజల్ట్స్ డిక్లేర్ చేసిందో ఆల్మోస్ట్ రిజల్ట్స్ పాజిటివ్ వచ్చింది. అండ్ దీని తర్వాత రిలయన్స్ లాస్ట్ వీక్ లో 7% పాజిటివ్ ర్యాలీ ఇచ్చింది. సో బికాస్ రిలయన్స్ హై వెయిటేజ్ లైక్ అంటే నిఫ్టీ వీటిలో హై వెయిటేజ్ స్టాక్ కాబట్టి దీని మేజర్ మూవ్మెంట్ వల్ల మన నిఫ్టీలో పాజిటివ్ ర్యాలీ విట్నెస్ అయితే చేస్తాం. నాట్ ఓన్లీ రిలయన్స్, మీరు బ్యాంకింగ్ సెక్టర్ చూసుకున్న, ఐటీ సెక్టర్, అన్ని సెక్టర్స్ లో కూడా మనకి పాజిటివ్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తుంది. అండ్ అప్కమింగ్ వీక్ కూడా ఈ క్వార్టర్ రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి లాస్ట్ వీక్ లో ఏదైతే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూసామో అప్కమింగ్ వీక్ లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ చూసుకుంటే మనకి ఎఫ్ఐఎస్ బయింగ్ అండి. సో ప్రీవియస్ లాస్ట్ 1 year చూసుకుంటే మనకి ఎఫ్ఐఎస్ కంటిన్యూ సెల్లింగ్ లో ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ 2 to 3 weeks నుంచి దే హావ్ బికమ్ ది నెట్ బయర్స్. లాస్ట్ వీక్ లో దే హావ్ బాట్ అరౌండ్ 7,500 crores వరకు మన ఇండియన్ మార్కెట్స్ లో ఫ్రెష్ గా బై చేశారు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ పాజిటివ్ థింగ్. సో ఎంటైర్ స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ నడుస్తుంది కాబట్టి మన ఓవరాల్ నిఫ్టీ ఆర్ ఎంటైర్ సెక్టార్స్ లో కూడా కొంత పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేస్తాం. మరి నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి. నెగిటివ్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. సో వీటిని ఇగ్నోర్ చేయకూడదు. ఈవెన్ దో మార్కెట్ ర్యాలీ, మార్కెట్ డైరెక్షన్ పాజిటివ్ ఇచ్చినా సరే ఇంట్రాడే సెషన్స్ లో పర్టికులర్ ట్రేడ్ ఆపర్చునిటీ చూసుకుంటే ఎవరికి ప్రాపర్ ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరకలేదు. ఈవెన్ దో ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ లో ఉంది, నేను ఒక న్యూట్రల్ స్ట్రాటజీ తీసుకుందాం అనుకున్నా, మనకి సైడ్ వేస్ లో కూడా చాలా చాపీ మార్కెట్స్, చాలా డేంజరస్ చాపీ మార్కెట్స్ చూసాం. దాని గురించి ఫర్దర్ వీడియోలో మీకు అప్కమింగ్ వీడియో మీకు అనాలిసిస్ చూపిస్తున్నప్పుడు నేను చూపిస్తాను. సో దీనికి ప్రైమరీ థింగ్ వచ్చేసరికి మార్కెట్ లో ఏదైతే పాజిటివ్ ర్యాలీ వచ్చినా సరే కొంత డిస్టర్బెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఏదైతే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య నడుస్తున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఇంకా స్టిల్ ఆన్ గోయింగ్ లో ఉంది కాబట్టి దీని ఇంపాక్ట్ ఇమీడియట్ గా ఉండొచ్చు లేదా అప్కమింగ్ డేస్ లో ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని మనం ఖచ్చితంగా డే ఆన్ డైలీ బేసిస్ ఫోకస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ట్రేడింగ్ ఆపర్చునిటీ పరంగా పర్టికులర్ ఆప్షన్స్ ట్రేడర్ మీరు ఇండియా విక్స్ ని అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇండియా విక్స్ ఆల్రెడీ 18 above ట్రేడ్ అవుతుంది, విచ్ ఈస్ కొంచెం అలర్ట్ థింగ్ అనమాట. బికాస్ ఇండియా విక్స్ 18 క్రాస్ అవుతుందంటే మన మార్కెట్స్ లో టూ మచ్ ఆఫ్ వాలటిలిటీ అండ్ ప్రీమియం డికే జరగదు. అండ్ ప్రీమియం స్పైక్స్ వల్ల ఆప్షన్ సెల్లర్ కి ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈవెన్ ద మార్కెట్ పాజిటివ్ ర్యాలీ ఇచ్చినా ఈ రెండు కొంచెం డిస్టర్బింగ్ పారామీటర్స్ కింద మనకి అంటే లైక్ ఇంట్రాడే ఎవరైతే చేస్తారో పర్టికులర్ గా రెగ్యులర్ ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళకి కొంచెం డిస్టర్బింగ్ పారామీటర్స్ గా కనిపిస్తాయి. ఈ రెండింటిని కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీక్ లో మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో మన నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ ఆర్ ఇంపాక్ట్ చేయబోతున్న పారామీటర్స్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ మాట్లాడుకున్న Q4 రిజల్ట్స్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది పారామీటర్. సో అప్కమింగ్ వీక్ లో కూడా లైక్ ఐటీ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా కొన్ని పాజిటివ్ కంపెనీస్ రాబోతున్నాయి, పాజిటివ్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అండ్ సెకండ్ థింగ్ మనం ఫోకస్ చేయాల్సింది యుఎస్ కి సంబంధించిన ఫెడ్ మీట్ ఒకటి ఉందండి. సో విచ్ ఈస్ ఆన్ వెన్స్డే. సో వెన్స్డే యూఎస్ ఫెడ్ మీటింగ్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. సో దీని ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా మన ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ మీద ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని కూడా మనం డైలీ బేసిస్ మీద ట్రాక్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాక్ట్ గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ మూడింటికి సంబంధించిన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి చూసుకుందామండి. సో విల్ గో బ్యాక్ టు డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ. ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇఫ్ యూ కెన్ సీ మనకి ఒక లో పాయింట్ నుంచి మార్కెట్ స్ట్రాంగ్ ర్యాలీ వచ్చి లీనియర్ గా ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం మార్కెట్ ఇలా లీనియర్ గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కన్సాలిడేషన్ ఆర్ కరెక్షన్ రావాలి. కాకపోతే ఇక్కడ కరెక్షన్ రాకపోయినా
ఒక కన్సాలిడేషన్, ఒక లాంగ్ కన్సాలిడేషన్ అయితే మనం విట్నెస్ చేస్తాం. ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 ట్రేడింగ్ సెషన్స్ కన్సాలిడేషన్ చూసాం. అండ్ ఒకసారి స్ట్రక్చర్ కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకుంటే, ఒక హై పాయింట్, మళ్ళీ ఎక్కడైతే మనకి బ్రేక్అవుట్ జరిగిందో అక్కడ వరకు రీటెస్ట్ జరిగి మళ్ళీ ఓవరాల్ డైరెక్షన్ అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది. అంటే కంటిన్యూగా హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ ర్యాలీ అయితే ఇస్తుంది. కానీ ఎక్కడా కూడా ఈ ఎంటైర్ ఏరియా మొత్తం కూడా మీకు స్ట్రాంగ్ క్యాండిల్స్ కనిపించట్లేదు. మీకు ఆల్మోస్ట్ ఆ ఏరియా మొత్తం ఒక్కసారి క్లియర్ గా చూడండి, మీకు మొత్తం డోజీ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో జనరల్ గా ఒక డోజీ క్యాండిల్ ఒక న్యూట్రల్ సిచ్యువేషన్ లేదా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ని మనకి ఇండికేట్ చేస్తుంది. ఈవెన్ దో మార్కెట్ స్ట్రక్చర్ పరంగా పాజిటివ్ ఉన్న ఈ డోజీ క్యాండిల్స్ ఫార్మేషన్ వల్ల మనకంత స్ట్రాంగ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరకట్లేదు. ఇంకొంచెం లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళి ఇంకొంచెం బెటర్ గా అయితే మనం అనాలిసిస్ చేద్దాం. బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్స్ కనిపిస్తుంది, పాజిటివ్ డైరెక్షన్ లోనే మార్కెట్ మూవ్ అవుతుంది. సో విల్ గో బ్యాక్ టు 1 hour టైం ఫ్రేమ్ అండి. 1 hour టైం ఫ్రేమ్ లో ఒకసారి విత్ లెవెల్స్ చూసుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, నేను ఇంత ముందు చెప్పినట్టు ఎంటైర్ వీక్ మార్కెట్ పాజిటివ్ ర్యాలీ ఇచ్చినా సరే ఆల్మోస్ట్ ఒక 2 ట్రేడింగ్ సెషన్స్ ఒక చాలా తక్కువ రీజన్, ఒక 150 to 200 పాయింట్స్ లోనే అప్ అండ్ డౌన్ మూవ్ అయింది. సో ఐ డోంట్ థింక్ సో ఆప్షన్ సెల్లర్ న్యూట్రల్ స్ట్రాటజీ యూస్ చేసిన వాళ్ళు కూడా అంత ప్రాఫిట్ అయ్యారు. బికాస్ కాల్ పుట్ 2 స్టాప్ లాస్ ఫ్రీక్వెంట్ గా మీరు 3 times రీ ఎంట్రీస్ 3 times రీ ఎగ్జిక్యూట్ చేసినా సరే స్టాప్ లాస్ అనేది హంటింగ్ ఎక్కువగా జరుగుతుంది. అండ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇండియా విక్స్ 18 క్రాస్ అవుతుంది. అంటే ఇంట్రాడే సెషన్ లో ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ఎక్స్పైరీ డే కూడా మధ్యాహ్నం 2 o'clock 1:30 వరకు కూడా మీకు ప్రీమియం డికే జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఒక 100 points ర్యాలీ ఇస్తే మీకు కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఇమీడియట్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి, వేరే పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ అసలు డికే జరగట్లేదు. సో దానివల్ల ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఖచ్చితంగా లాస్ట్ వీక్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఈవెన్ దో మార్కెట్ సైడ్ వేస్ లోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఫ్రైడే మనకి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ అగైన్ బ్యాక్ టు జోన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు చూసుకుంటే సపోర్ట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆఫ్ కోర్స్ 23,800 మనకి డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్ లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఫాలోడ్ బై 24,200 దగ్గర కూడా మనకు ఒక ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ 2 ఇంపార్టెంట్ సపోర్ట్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ పైన ఉన్నంత మాత్రాన మనం పాజిటివ్ సైడ్ వెళ్ళటం అనేది అంత కంఫర్టబుల్ కాదు. ఎందుకు కంఫర్టబుల్ కాదు ఒక్కసారి 15 minutes లో చూపిస్తాను. సో ఓవరాల్ గా సింపుల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నెక్స్ట్ వీక్ ని నేను మార్కెట్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను బికాస్ ఆఫ్ దీస్ పారామీటర్స్ అండి. సో ఇక్కడ మనకు ఒక రీసెంట్ స్వింగ్ హై కూడా ఒకటి ఫామ్ అయింది, సబ్వే క్లోజ్ టు 24,400 దగ్గర కూడా మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఈ రీజన్ మొత్తం కూడా నో ట్రేడింగ్ జోన్, మీకు ఎక్కడా కూడా ప్రాపర్ ట్రేడ్ ఆపర్చునిటీస్ లేదు, చాలా చాపీ మార్కెట్ ఉంది. కాబట్టి ఈ రీజన్ లో మీరు ఎంటర్ అయ్యి ఆప్షన్ బయింగ్ అయినా ఆప్షన్ సెల్లింగ్ అయినా మనీ ఎర్న్ చేయడానికి ఎక్కడ స్పేస్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రీజన్ అవాయిడ్ చేద్దాం. మోర్ ఓవర్ మరి ఈ రీజన్ బ్రేక్అవుట్ జరిగితే మరి అప్ సైడ్ వెళ్ళొచ్చా అనుకుంటే, టెక్నికల్లీ మళ్ళీ అగైన్ 24,500 దగ్గర మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందండి. కాల్ ఆప్షన్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఓవరాల్ ఆప్షన్ చేంజ్ చూసుకున్నా సరే మనకి కాల్ సైడ్ నుంచి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఈ అప్ సైడ్ నుంచి మళ్ళీ అగైన్ ప్రెజర్స్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసినా, మళ్ళీ ఈ స్వింగ్ హై బ్రేక్ చేసినా సరే ఈ ఏరియాలో మనం ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకుని అంత కాన్ఫిడెంట్ గా ట్రేడ్ హోల్డ్ చేసే పాసిబిలిటీస్ లేదు. కాబట్టి నేను పర్సనల్ గా నిఫ్టీ ఎంటైర్ వీక్ మొత్తం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. వెదర్ ఇట్ ఈస్ ఎక్స్పైరీ డే ఆప్షన్ సెల్లింగ్ అయినా నేను అవాయిడ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇండియా విక్స్ 18 అబౌవ్ ఉంటే అసలు టచ్ కూడా చేయండి. సో దట్స్ వాట్ మై సజెషన్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది కదా అని మీరు బ్లైండ్ గా ట్రేడ్ తీసుకోవద్దు. ఇమీడియట్ ఒక రెసిస్టెన్స్ ఉంది, రీసెంట్ స్వింగ్ హై ఉంది, మళ్ళీ 24,800 దగ్గర కూడా ఇంకొక రెసిస్టెన్స్ అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ నిఫ్టీ అవాయిడ్ చేసుకుంటే బెటర్. బై ఎనీ ఛాన్స్ ఈ సపోర్ట్ లెవెల్ కనుక మార్కెట్ కరెక్షన్ వస్తాయి ఎంటైర్ వీక్ ఎప్పుడు వచ్చినా సరే దిస్ ఈస్ ద బెస్ట్ బయింగ్ ఏరియా. బికాస్ మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఇంత చాపీ మార్కెట్ లో తీసుకోవడం కంటే ఈ బయింగ్ ఏరియా దగ్గర తీసుకుందాం. లేదు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసేస్తే అది కూడా చాలా బెస్ట్ లెవెల్. బికాస్ 24,800 బ్రేక్ చేస్తే మళ్ళీ 25,500 వరకు మనకు అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లేదు. కాబట్టి ఈ జోన్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ మై పర్సనల్ వ్యూ బికాస్ నాకు ఎక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ కనిపించట్లేదు. ఇన్స్టెడ్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొంత పాజిటివ్ కనిపిస్తుందండి. ఫస్ట్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అగైన్ వీక్లీ టైం ఫ్రేమ్ వెళ్ళిపోదాం. నేను ఒకసారి ఫ్రెష్ గా లెవెల్స్ డ్రా చేస్తానండి, విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఇక్కడ క్లియర్ గా రీసెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది.
అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ జరిగి మార్కెట్ ఒక సైడ్ వేస్ మార్కెట్ లోకి వెళ్ళింది కాబట్టి ఎక్కడైతే ఈ హై పాయింట్ ఉందో దీన్ని కూడా మనం ఒక టెంపరీ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో ఇప్పుడు ఓవరాల్ ట్రేడింగ్ రేంజ్ చూసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న రేంజ్ 54,000 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్, ఫాలోడ్ బై 56,000 ఇస్ ద రెసిస్టెన్స్. ఒక 2,000 రెసిస్టెన్స్, ఒక 2,000 పాయింట్స్ రీజన్ లో బ్యాంక్ నిఫ్టీ ట్రావెల్ అవుతుంది. సో ఈ రీజన్ లో మనకి బెటర్ గా ఈవెన్ లో పాయింట్ దగ్గర కానీ హై పాయింట్ దగ్గర ట్రేడ్స్ తీసుకోవచ్చు. వేరే నిఫ్టీ మీకు అలా లేదు, నిఫ్టీ చాలా కంప్లీట్ చాపీగా ఈవెన్ బ్రేక్అవుట్ వచ్చి మళ్ళీ బ్యాక్ టు జోన్, బ్యాక్ టు బ్యాక్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మీరు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు అండి. అండ్ మోర్ ఓవర్ బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం వీక్ లో పాజిటివ్ రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ అగైన్ క్వార్టర్లీ రిజల్ట్స్. జస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ వచ్చినాయండి. అఫ్ కోర్స్ ఇది లాస్ట్ క్వార్టర్లీ బేస్ చూసుకుంటే 8% ప్రాఫిట్ డిక్రీజ్ అయినా ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్ పరంగా చూసుకుంటే 16% వరకు ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 15 రూపీస్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారు. సో కొంత పాజిటివిటీ కనిపిస్తుంది కాబట్టి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇమీడియట్ గా మండే మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి కాబట్టి కొంత పాజిటివ్ సైన్ అయితే మనం మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొంచెం డీటెయిల్ గా లెవెల్స్ కూడా చూసుకుందాం లోవర్ టైం ఫ్రేమ్స్ లో. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ మనం ట్రేడ్ తీసుకోవాల్సిన లెవెల్స్ వచ్చేసరికి సో ఇఫ్ యూ కెన్ సీ మనకి ఆల్మోస్ట్ సపోర్ట్ ఏరియా వరకు లైక్ ఒక హై పాయింట్ నుంచి కరెక్షన్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కరెక్షన్ వచ్చింది కాబట్టి సో బై ఛాన్స్ ఈ సపోర్ట్ వరకు మనకి కరెక్షన్ వస్తే దిస్ ఇస్ ద బెస్ట్ బయింగ్ జోన్. ఇక్కడ మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. ఇఫ్ నాట్ సో మార్కెట్ ఇప్పుడున్న ఈ పాయింట్ నుంచి మనకి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తున్నట్లయితే లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ స్వింగ్ కనిపిస్తుంది కదా లోవర్ స్వింగ్. సో 5 minutes లో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. జస్ట్ ఈ సైడ్ వేస్ మార్కెట్ ని అవాయిడ్ చేసుకుంటూ దీని బ్రేక్అవుట్ బట్టి ఎంటర్ అవ్వచ్చు. సమ్వేర్ క్లోజ్ టు 55,200 300 ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి మనం బయింగ్ ఆపర్చునిటీ వెళ్ళొచ్చు. లేదంటే బాటమ్ లో ఉన్న 54,000 ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో అక్కడ మనం బయింగ్ ఆపర్చునిటీ వెళ్ళొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్ రియాక్షన్ ఉంది. అండ్ ఈవెన్ మనకి ఈ బ్రేక్అవుట్ తర్వాత కూడా ఇనఫ్ స్పేస్ ఉందండి. 56,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఇంకా అగైన్ 800 పాయింట్స్ నుంచి 900 పాయింట్స్ స్కోప్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో వెళ్ళొచ్చు. వేరే నిఫ్టీలో మీకు ఆ స్కోప్ లేదు. సో దట్స్ వై ఐ ప్రిఫర్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ ఆప్షన్ బయింగ్ అండి. అండ్ ఈవెన్ మీరు సెన్సెక్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. సెన్సెక్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది నిఫ్టీతో కంపేర్ చేసుకోండి. అంత బ్యాడ్ లేదు, నిఫ్టీ అంత బ్యాడ్ అయితే లేదు మనకి. సెన్సెక్స్ డైరెక్ట్ 1 hour టైం ఫ్రేమ్ వెళ్ళిపోతున్నాము. సో సెన్సెక్స్ కూడా రీసెంట్ స్వింగ్స్ ఇక్కడ మనకి బ్రేక్ చేయడానికి ప్రైజెస్ ఫెయిల్ అయింది. రెసిస్టెన్స్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ జరిగిన ఈ ఎంటైర్ రీజన్ మొత్తం సపోర్ట్ ఉంది కాబట్టి 80,000 ఇస్ ద ఇంపార్టెంట్ సపోర్ట్, ఇమీడియట్ సపోర్ట్. సో ఇక్కడ నుంచి మనకి ఇమీడియట్ సపోర్ట్ దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి ఈ రీజన్ దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. సో కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళి ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ ఫార్మేషన్ కూడా ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మార్కెట్ కరెక్షన్ వచ్చింది, సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ కనిపిస్తుంది కాబట్టి ఈ కన్సాలిడేషన్ ఫేజ్ లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ కనుక వస్తే ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ, నథింగ్ బట్ లాంగ్ సైడ్ డైరెక్షన్ బట్టి మనం ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్ లెవెల్ విల్ బి సమ్వేర్ క్లోజ్ టు 80,700 లెవెల్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి ఆ బ్రేక్అవుట్ బేస్ బట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. బై ఛాన్స్ మార్కెట్ ఒక కరెక్షన్ వస్తే మళ్ళీ బ్యాక్ టు ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ 80,000 దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 2 levels దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మనం వీక్లీ పర్ఫార్మెన్స్ బట్టి చూసుకుంటే మార్కెట్ లో పాజిటివ్ థింగ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి పాజిటివ్ సైడ్ వెళ్దాం. బట్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇప్పుడు ఏదైతే ఈ స్ట్రక్చర్స్ ఫామ్ అయిందో ఈ స్ట్రక్చర్ బ్రేక్అవుట్స్ బట్టి నేను ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. అండ్ దీంతో పాటు ఒక 3 స్టాక్స్ ని ఒకసారి మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మీకు చూపిస్తానండి. ఒకసారి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడడం రిలయన్స్. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ కానీ డైలీ టైం ఫ్రేమ్ లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. లాస్ట్ వీక్ లో 7% ర్యాలీ వచ్చింది. సో స్వింగ్ ట్రేడింగ్ కి ఐ ఫైండ్ లైక్ నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. వీక్లీ టైం ఫ్రేమ్ వెళ్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ రీసెంట్ రెసిస్టెన్స్ ప్రాపర్ గా బ్రేక్ చేసింది. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రాపర్ బ్రేక్అవుట్ వచ్చింది. సో దీని బేస్ బట్ మన అగైన్ ప్రీవియస్ స్వింగ్ హై నథింగ్ బట్ 1600 వరకు కూడా మనం ర్యాలీ ఈవెన్ టార్గెట్ పెట్టుకుని ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ వన్ స్టాక్ విచ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. అండ్ దీంతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మండే ఇమీడియట్ గా దీని ఇంపాక్ట్ ఉంటుందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా లాస్ట్ వీక్ బ్రేక్అవుట్ వచ్చి రీటెస్ట్ మోడ్ లోకి వచ్చింది. సో మళ్ళీ అగైన్ బ్యాక్ టు అప్ సైడ్ లెవెల్స్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏదైతే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్లియర్ బ్రేక్అవుట్ చూసాం, రీసెంట్ రెసిస్టెన్స్
సో బ్రేక్అవుట్ తర్వాత మనకి ప్రాపర్ హైకి వెళ్ళింది, మళ్ళీ రీటెస్ట్కి వచ్చి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ ఉంది కాబట్టి రేపు క్వార్టర్ రిజల్ట్స్ బట్టి మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయితే ఈ స్వింగ్ హై డైలీ టైం ఫ్రేమ్ లో ఈ స్వింగ్ హై బ్రేక్అవుట్ బట్టి మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుని ఈ రీసెంట్ స్వింగ్ లో దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ వీ కెన్ హ్యావ్ టార్గెట్ అట్లీస్ట్ 1:1 ఆర్ 1:2 ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా కొంత బెటర్ ఏరియాలో ఉంది మనకి. సో దీస్ ఆర్ ది 2 స్టాక్స్ అండి. ఈ 2 స్టాక్స్ అయితే నేను మేజర్ గా అబ్జర్వ్ చేస్తాను. దీంతో పాటు మీరు హెల్ప్ చేసుకోవాలనుకుంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ ఫిలిప్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీ ఓన్ అనాలిసిస్ బట్టి మీరు చెక్ చేసుకుని దాన్ని బట్టి ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఫర్దర్ గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను దాని గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.